గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? కామెంట్ చేసేయండి. మేము చాలా బాగున్నాము. అంటే జానుకి జడేస్తున్నాను. అబ్బో, హెయిర్ కట్ చేసినాక చాలా ఈజీ అయిపోతుంది జడ వేయడం. అంటే కింద అల్లడం ఒకటే ఈజీ, మళ్ళీ ఇక్కడ స్టెప్స్ ఇక్కడ వేయడం అదంతా అంతే. ఇక్కడ తనకి చిన్న చిన్నగా ఉంటాయి హెయిర్, అందుకే ఎప్పుడు చూసినా ఇక్కడ అల్లేస్తాను నేను, అంతేగా. ఫస్ట్ ఇక్కడ కట్ చేయమంది, కట్ చేసిన. ఆ తర్వాత ఇక్కడ పెంచమంది, పెంచుతున్నా. అన్నీ ఫస్ట్ చెయ్యి నాకు కూడా చేయి అంటది. చేసినాక నేను అక్కడికి ముందే చెప్తానే ఉంటా, ముందే చూసుకో బాగుండదేమో అంటే వినదు. ట్రై చేయాలి కదా అన్నీ. తర్వాత ఇక్కడ ఇట్లా హాఫ్లో కట్ చేశాను అన్నట్టు, బాగుండే, నాకు నచ్చింది. మీకు కొన్ని ఆ వీడియోలలో ఉంటాయి చూడండి. తర్వాతకి తనకే నచ్చలేదు, పెంచమ్మా పెంచు అనేసి. అంటే మరీ చిన్నగా ఉండేసరికి నాకు నచ్చలేదు, కొంచెం పెద్దగా అయితే బాగుండు అనిపించింది. కానీ ఇంకా మొత్తం పెద్దగా అయితే అయిపోతుంది. అందుకే మళ్ళీ పెంచేసి ఇప్పుడు ఇక్కడ కట్ చేశాను. కానీ బాగుంటుంది, ఇప్పుడు బాగుంది, నాకు నచ్చింది. జాను జుట్టు అయితే చాలా బాగుంది. ఇస్తావా క్లిప్? ఇంకా బాక్స్ పెట్టాలి. వంట అయితే అయిపోయింది. ఇక్కడ పట్టుకుంటా. ఇక్కడ కూడా అల్లినాక సెట్ అవుతుంది. స్టాండ్ జరుగుతుంది చూసావా? అదిగో. అవా మీ పిల్లల్ని స్కూల్కి పంపించేసారా? కామెంట్ చేసేయండి. అయితే జాను కాలేజ్ కదా, అన్ని సంవత్సరాలు స్కూల్ అయ్యేసరికి అసలు ఎక్కువ నాకు స్కూల్ అనే వస్తుంది. నాకు ఇన్ని రోజులు అలవాటు అయిపోయింది, కానీ మళ్ళీ ఇప్పుడు స్కూల్ అని వస్తుంది. మళ్ళీ జానే మమ్మీ నేను కాలేజ్ అంటది. అంటే కొంచెం టైం పడుతుంది కదా, కొంచెం చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాలేజ్ స్టార్ట్ అయ్యి 6 months అవుతుంది దగ్గర అయినా కూడా ఏంటో మరి అలవాటు అయిపోయి ఎవరైనా ఫోన్ చేసి అడిగినా కూడా స్కూల్కి వెళ్ళిపోయింది అంటున్నాను. స్కూల్ కాదు కాలేజ్ అన్న విషయమే మర్చిపోతున్నాను నేనైతే. చూడండి వేసేసాను కదా, బాగుందా ఎలా ఉందో కామెంట్ చేసేయండి. వెనక్కి తిరిగా బాగుందా ఫ్రెండ్స్ జాను హెయిర్ స్టైల్? కామెంట్ చేసేయండి. ఇంక రెడీ అయిపో, నేను కూడా బాక్స్ పెట్టేస్తాను. అంటే బాక్స్ పెట్టేస్తున్నా జానుకి. ఏంటి మరి ఒత్తి పెడుతున్నారు అనుకోకండి, ఎందుకంటే ఈ బాక్స్ చిన్నగా ఉంటుంది. మళ్ళీ పెద్ద బాక్స్ వస్తుంది, బాక్స్ పెట్టేటప్పుడు వస్తుంది ఫ్రెండ్స్, వచ్చి ఇంత పెట్టు అంత పెట్టు అని చెప్తా ఉంటుంది. ఇంకా మనం ఎందుకు చెప్పండి, ఈమె చెప్తే ఈ మంచిగా ఈమె ఎంత తినగలదో అంత చెప్తా ఉంటుంది. గింత అంత తినడానికి ఎంతసేపు ట్రై. అవి చూడు ఆగి. ఇంకా ఏమైంది బాక్స్లో చెప్తాను? ఇంత పెద్దగా పెద్దగా ఉంది. ఎక్కడుంది? పెద్దగా ఉంది మమ్మీ, చూడు లోపల ఎంత ఉంటుందో, ఇంత ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత ఉందో. పెద్ద బాక్స్ కొన్నానంటే ఒప్పుకోలే, ఆమె ఇష్ట ప్రకారంగా ఇది తెచ్చుకుంది. ఇంత చాలు అంటది. ఒక్కొక్కసారి మధ్యాహ్నం సరిపోలేదు మమ్మీ అని బ్రేక్లో తినేస్తుంది. ఏం చెప్పాలి ఇంకా చెప్పండి మీరే. ఓకేనా? మూతిచ్చేసాము. ఇగో ఇక్కడే ఉంది, పెట్టేసే. ఇంకా ఇగో బ్యాగ్ ఇప్పటికైతే నిలబెట్టు, బయలుదేరేటప్పుడు బాటిల్ పెడతాం. మళ్ళీ కూల్ వాటర్ పోతాయి కదా. ఏం పెట్టలే ఫుల్, ఎక్కడ పెట్టినా సగం, అందుకే వేరే బాక్స్ పెడతా. మళ్ళీ లేకపోతే గింతంత తింటే ఇంకా బక్క చిక్కిపోతున్నావు. జనాలేమో నన్ను అంటున్నారు. ప్రతి తల్లికి ఇది ఒకటి ఉండదు కదా ఫ్రెండ్స్, మనం ఎందుకు లా ఉన్నామో వాళ్ళకి అర్థం కాదు. ఏమంటారంటే ఆమెకు ఎట్లా అంటే చుట్టాలలో ఏదైనా ఫంక్షన్కి పోయినా ఫ్రెండ్స్ ఎవరైనా కలిసినా కూడా అసలు వెట్టకారం అంటే వెట్టకారము. ఆమెమో బక్కకుంది, నువ్వేమో లా ఉన్నావు, ఆమె అంతది కూడా నువ్వే తింటున్నావా ఏందే అని అంటారు. అది జోక్గా అన్నామో అని అంటారు. మనకి ఎక్కడన్నా జోక్ అనిపిస్తుందా ఫ్రెండ్స్? ఒక్కసారి చెప్పండి, ఇలా ఎంతమందికి జరిగిందో కామెంట్ చేయండి. నన్నైతే ప్రతి ఒక్కరు అంతే అంటారు. నేను లావున్నా అంటే నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను లావుగున్నా, మళ్ళీ అందులో మా మమ్మీ లావు ఉంటుంది కాబట్టి నేను లావు. ఇక అది ఏమంటారు అంతే. ఇంకా అది జీన్స్ అట్లుంటే నేనేం చేస్తా చెప్పండి? నేను ఎంత తింటున్నానో మీకు తెలుసా? చెప్పండి ఒక్క మాట. తెలియదు కదా, అలాంటప్పుడు అట్లా అనొద్దు కదా. చుట్టాలు కూడా చాలా మంది వెట్టకారంగా అట్లానే అన్నారు. నాకు చాలా బాధ అనిపించేది, ఎందుకంటే ఆ టైంలో నేను తిన్నానో తినలేదో నాకు తెలుసు. నేను తినకుండా పిల్లలకు పెడతా ఉంటే కూడా నన్ను ఏంది ఇట్లా అంటున్నారని నేను అసలు చాలా ఫీల్ అయినా. ఇంక ఈ మధ్య కూడా ఎవరైనా ఏమన్నా అంటే ఇక డైరెక్ట్ అనేస్తున్నా, ఇంకా లాభం లేదు. మనం పడుతుంటే అంటనే ఉంటారు.
అసలు ఎట్లానే వాళ్ళు తెలుసా, అదంత బక్కగా ఉంది, దానికి ఏమైనా పెడుతున్నావా, నువ్వే తింటున్నావా దాని అంతది కూడా అనేవాళ్ళు. అసలు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి ఫ్రెండ్స్. అందుకే పట్టించుకొని ఇంకేమేమో తినదు అస్సలు. నేను తింటా మళ్ళీ అందులో కొంచెం వీళ్ళ డాడీ చిన్నప్పుడు బక్కగా ఉండేయంట, అందుకే ఏమో బక్కగా ఉంటుంది. ఇంకా అది కూడా కొంచెం ఏదో ఉంది కదా జోకులల్లో, నేను తింటా కానీ నేను లావుగా ఉంటాను, నేనేం చేయాలి? దాంతో మీకు ప్రాబ్లం. సరే పదా బాక్స్ అయిపోయింది, ఇంకా మొత్తం రెడీ కాపో. ఇంకా అయితే డిన్నర్కి చపాతీ చేశాను, డిన్నర్ చేస్తున్నాము. యా జాను నేను ఇంకా చికెన్ చేశాను, చపాతీ చేశాను. సూపర్ కాంబినేషన్. మీరు ఈరోజు డిన్నర్ ఏం చేశారో కామెంట్ చేసేయండి. బాగుంది, చికెన్లో బాగుంటుంది చపాతీ, అదే పూరి ఇంకా బాగుంటుంది కానీ చపాతీ ఎక్కువ ఇష్టం. పూరి ఎక్కువ తినబుద్ది కదా చికెన్తో, ఎట్లా అవుతుంది లోపల. ఎప్పుడు అదే డైలాగ్ చెప్తాను. నిజంగా మమ్మీ జాను పూరి ఎక్కువ తినదు, మళ్ళీ నిద్రకు మా అబ్బాయికి అయితే ఫుల్ ఇష్టం అసలు. చికెన్తో అనే కాదు కానీ పూరి నేను రెండు తప్ప ఒకటే కన్నా ఎక్కువ తినలేను అసలు. ఎందుకట్లా అసలు చాలా మంది పూరి ఇష్టపడతారు. పూరి తినాలనిపిస్తుంది కానీ ఎక్కడ తింటావు జాను నువ్వు? అసలు చికెన్ చేస్తే పూరి 2 అదే కదా ప్రాబ్లం. కుర్మాతో మంచిగా తింటావు, చూడంగానే హాహా అనిపిస్తుంది కానీ టేస్ట్ ఎంతో మంచిగా ఉన్నా సూపర్ ఉన్నా, అసలు ఘోరంగా సూపర్ ఉన్నా కూడా నాకు ఘోరం పూరి. డాడీ అయితే ఇంకా ఇటు చపాతీ తింటాడు, అటు పూరి తింటాడు ఇష్టంగానే. నీకేమి ఇష్టం? నాకు చపాతీ ఇష్టం, క్యాంపింగ్. నాకు పూరి కుర్మాలో ఇష్టం. మమ్మీ కుర్మా చేస్తుంది, బయట కుర్మా వేస్ట్ దాన్ని సూపర్ తింటాను నేను. అవును కుర్మా తింటాను, ఇప్పుడు అదే చెప్పినా. నువ్వు చికెన్ తిన్నావు కానీ కుర్మా తింటావు కదా పూరితో. రోటీతో కూడా తింటా. బాగుంటుంది. మొత్తం అయితే చికెన్ ఇష్టం, ఇంకా దేంతోనైనా తింటాను. అంతేనా? అంతే కదా. అదంత స్పైసీ ఉన్నా అంతే. అదైతే బాక్స్ కథం చేసుకొని వచ్చింది. 2 బాక్సులు కథం. గ్రేట్, చాలా గ్రేట్. ఇంకా మమ్మీ నువ్వు 2 బాక్సులు పెట్టిన ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు? అప్పటి నుంచి ఇంకా ఆకలి అవుతుంది లంచ్ తర్వాత మళ్ళీ. అది 2 పెడతాయి ఇంకొంచెం. వద్దు ఆఫ్టర్నూన్ తినేసి ఏమంటారు బ్రేక్లో తినేసాయి ఒక బాక్స్, లంచ్లో కూడా తినేసాయి. ఇంకండి అట్లా అయితే పెట్టు. ఫస్ట్ పీరియడ్ ఎంత నిద్ర వస్తుంది తెలుసా? ఈరోజు ఏమైంది సార్, మళ్ళీ మేము పొద్దుట బ్రేక్ఫాస్ట్లో మొత్తం తినదు, ఏదో 4-5 బుక్లు పెట్టుకుంటే పోతుంది అంతే. అందుకని బ్రేక్లో ఆకలి అవుతుంది, అందుకే కదా. ఈరోజు ఏమైంది, సార్ మాకు ఎస్టీ పెడతాను, నాకు పెట్టాలి, వేరే వాళ్ళకి పెట్టిండు, వెళ్ళిపోయాడు సార్, వేరే మేడమే పంపించాడు. అటు ఇటు తిరుగుతుంది, ఫుల్ ఘోరంగా ఆకలేస్తుంది అసలు, ఘోరం అంటే ఘోరంగా, అస్సలు ఆగట్లేదు. బాక్స్ ఉంది, తినాలా వద్దా అని తిన్నా. లాస్ట్ ఒక్క ముద్ద అందులో చూసింది, లాస్ట్ ఒక్క ముద్ద పెట్టుకుంటా అంటే బ్రేక్ ఇచ్చింది. ఎందుకమ్మా ఫుల్ ఆకలిస్తుంది మేడం, నాకు ఆగట్లే. మూసేసిన బాక్స్ అయిపోయింది. అప్పటికి అయిపోయినప్పుడు వచ్చి అడిగింది మేడం. మా అబ్బాయికి అయితే పూరి బాగా ఇష్టం అసలు, చిన్నప్పటి నుండి అంత ఇష్టం. అంటే అసలు టిఫిన్ ఎక్కడికి ఎక్కడ ఇది చేయి పూరి, టిఫిన్ ఏంటిదంటే పూరియే తింటాడు. బయటకు ఎప్పుడు వెళ్ళినా ఇటు వెళ్ళినా సరే బాగా అంటే బాగా చిన్నప్పటి నుండి అసలు 1.5 year నుండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాటికైతే ఇక్కడికే ఫినిష్ చేస్తున్నాం వీడియోని. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.